ఇప్పుడు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ రిలేటెడ్గా మీరు నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ స్ట్రాటజీ కోసం అరౌండ్ 30,000 దగ్గరగా కావాల్సి వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చేయాలనుకుంటే నియర్లీ 35,000 దగ్గరగా కావాల్సి వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ కంటే కూడా కొంత తక్కువ డబ్బులే అవుతుంది. కాకపోతే ఈ స్ట్రాటజీకి వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ మార్కెట్ న్యూట్రల్గా ఉన్న మనం డబ్బులు సంపాదించవచ్చు, అండ్ న్యూట్రల్గా ఉంటూ విక్స్ పెరుగుతున్నా మనం డబ్బులు సంపాదించవచ్చు. ముందు ఇవాళ మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో గమనిద్దాం. సో రీసెంట్ డేస్లో మీరు గమనిస్తే మార్కెట్ ఒకే దగ్గర ఉంటే న్యూట్రల్గా ఉండి లైక్ కొంత పైకి వెళ్తూ కొంత కిందకి వెళ్తూ ఒకే రేంజ్లో ఉంటున్నా మనం డబ్బులు సంపాదించేందుకు స్ట్రాటజీస్ని రెగ్యులర్ ఇన్కమ్ మనం ఎలా సంపాదించవచ్చు అని మొదటే మాట్లాడుకున్నాం. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్తున్నా ఆర్ కిందకి వెళ్తున్నా ఏ స్ట్రాటజీస్ ఉన్నాయి వాటిని మనం ఎలా ఎంప్లాయ్ చేయొచ్చు వాటి గురించి మాట్లాడుకున్నాం. అనుకుందాం ఎలక్షన్స్ జరిగాయి, ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి మార్కెట్ చాలా హెవీగా మూవ్ అవుతుందని, ఎటో పక్క మూవ్ అవుతుందని, ఆ ఈవెంట్కి దగ్గరయ్యే కొద్దీ వోల్టాలిటీ పెరుగుతుంది మార్కెట్లో. సో దాన్నే మనం ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనే ఆప్షన్స్లో చూస్తుంటాం. ఎంటైర్ మార్కెట్ రిలేటెడ్గా విక్స్ అని చూస్తూ ఉంటాం. మీరు జస్ట్ గూగుల్ చేయండి, నిఫ్టీ విక్స్ ఆర్ ఇండియా విక్స్ అని గూగుల్ చేయండి. లాస్ట్ డే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఐ థింక్ అరౌండ్ 8% దగ్గరగా పెరిగింది. లాస్ట్ 5 days 12% దగ్గరగా పెరిగింది. అండ్ లాస్ట్ 1 monthలో 18% దగ్గరగా ఇండియా విక్స్ పెరిగింది. లాస్ట్ కొన్ని డేస్ నుంచి విక్స్ పెరుగుతుంది. మార్కెట్ ఓకే కరెక్ట్ అవుతుంది, బట్ హెవీగా మనకి మార్కెట్లో ఇంకా కరెక్షన్ కనిపించలేదు. కొంతవరకు మార్కెట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ మాత్రం కొంత వాటికి కరెక్ట్ అవుతున్నా, ఇంట్రాడే సెషన్స్లో కరెక్ట్ అవుతున్నా, నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా కరెక్ట్ అవుతుందేమో, ఇక్కడ నుంచి ఎటో ఒక డైరెక్షన్లో మార్కెట్ హెవీగా మూవ్ అవుతుందని మార్కెట్లో ఆ వోల్టాలిటీ పెరుగుతుండడం కారణంగా విక్స్ పెరుగుతుంటుంది. అండ్ గుర్తుంచుకోవాల్సింది, విక్స్ పెరుగుతూ ఉంటే మనం న్యూట్రల్గా ఉంటుందని చేసే స్ట్రాటజీస్ ఉన్నాయా, లైక్ ఇటు సెల్ చేసే స్ట్రాటజీస్ ఉన్నాయా, వాటికంటే కూడా ఇంకొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి మార్కెట్ న్యూట్రల్గా ఉండి క్లోజ్ అయిపోతున్నా మనకు అడ్వాంటేజే, అలా న్యూట్రల్గా ఉంటూ విక్స్ పెరుగుతున్నా మనకు అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ మార్కెట్ న్యూట్రల్గా ఉన్నా మనకి మనీ ఇస్తుంది, న్యూట్రల్గా ఉంటూ ఏదైనా ఒక ఈవెంట్ జరగబోతుంది, ఆ ఈవెంట్ కారణంగా మార్కెట్లో వోలటాలిటీ పెరుగుతుంది అని మనకి ఎప్పుడైనా అనిపిస్తే దెన్ ఈ స్ట్రాటజీ ద్వారా మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలాంటప్పుడు వోల్టాలిటీ పెరుగుతుంటుంది? సింపుల్గా చెప్పాలంటే రిజల్ట్స్ వస్తుంటాయి కంపెనీస్వి. మీరు గమనించండి, రిజల్ట్స్ పోస్ట్ చేయకముందు ఉన్న ఆప్షన్ ప్రీమియమ్స్ని గమనించండి, రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఉన్న ఆప్షన్ ప్రీమియమ్స్ని గమనించండి. ఈవెన్ 2-3% మూవ్ అయినా సరే, ఒక అనుకుందాం కాల్ సైడ్ మూవ్ అయినా సరే, కాల్ కొన్న వాళ్ళకి నష్టమే వస్తుంది. బికాస్ ఎక్కువ వోల్టాలిటీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆప్షన్స్లో. వన్స్ ఆ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత వోల్టాలిటీ పడిపోతుంది. సో వోల్టాలిటీ పడిపోక ముందు కొన్ని డేస్ బ్యాక్ ఆ ఈవెంట్ ఉందని మనకు అర్థమైనప్పుడు ఇలాంటి స్ట్రాటజీస్ని ఎంప్లాయ్ చేసుకోవడం కారణంగా ఆ ఈవెంట్కి దగ్గరయ్యే కొద్దీ వోల్టాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీస్లో ఉన్న వాళ్ళకి న్యూట్రల్గా ఉన్న అడ్వాంటేజే, ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ న్యూట్రల్గా ఉన్న అడ్వాంటేజే, ఆర్ ఎటో ఒక డైరెక్షన్లో కొంత మూవ్ అయినా సో కొంతవరకు ఉంటుంది ఎడ్జ్, ఇంకా అంతకు మించి మూవ్ అవుతుంటే లాస్ చూడాల్సి వస్తుంది. ఆ లాస్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఈ స్ట్రాటజీని మనం సెలెక్ట్ చేయడానికి ఉండే మెయిన్ లాజికే విక్స్. అండర్లైన్గా ఉన్న విక్స్ మనకి పెరుగుతూ ఉంటే, మనం ఒకవేళ న్యూట్రల్ స్ట్రాటజీస్ని ఎంప్లాయ్ చేస్తుంటే మార్కెట్ న్యూట్రల్గానే ఉంటున్నా కాల్ అండ్ పుట్ 2 ప్రీమియమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఓవరాల్గా మనకు చూస్తే పెద్ద ప్రాఫిట్స్ కనిపించవు. ఎక్స్పైరీ వరకు ఉంటే అవి అవుట్ ఆఫ్ ద మనీ అయితే 0 అవుతాయి. బట్ విక్స్ పెరుగుతుంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ ద్వారా మనకి ఇంట్రాడే సెషన్స్లో పెద్ద అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవ్వదు. బట్ ఈ స్ట్రాటజీ విక్స్ పెరుగుతుంటే ఇంట్రాడేలో కూడా మనకి అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీని ఎప్పుడు యూజ్ చేయొచ్చు? మార్కెట్ రేంజ్ బాగుంటూ కొంత మూవ్ అవుతుందని అర్థమవుతున్నా, ఆర్ ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి కమింగ్ డేస్లో, సో అవి ఉన్నాయి కాబట్టి వాటికి దగ్గరగా వెళ్ళే కొద్దీ, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతూ ఆ ఈవెంట్కి దగ్గరగా వెళ్ళే కొద్దీ మార్కెట్లో వోల్టాలిటీ పెరుగుతుంది. అలా స్టాక్ రిలేటెడ్గా వోల్టాలిటీ పెరుగుతుంది అనుకున్న ఈ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. విక్స్ చాలా లోలో ఉంది, లైక్ రీసెంట్ డేస్లో చూసారంటే 12 దగ్గరికి వెళ్ళింది, అండ్ లోయెస్ట్ మనకి 10 దగ్గర వరకు వెళ్ళినట్లుంది. అండ్ మోస్ట్లీ మనకి విక్స్ అనేది 10-30 మధ్యలో ఉంటుంది. సో ఈ 12 కానీ 13 కానీ 10 కానీ దీనికి దగ్గరగా వస్తున్న ప్రతిసారి కూడా కమింగ్ డేస్లో విక్స్ పెరుగుతుందని మీరు అనుకుంటుంటే ఏదైనా ఒక ఈవెంట్ ఆ రీజన్ కారణంగా చాలా తక్కువగా ఉన్న విక్స్ మోస్ట్లీ ఇక్కడ నుంచి పడడం కంటే పెరగడానికే పాసిబిలిటీ ఉంది. దాని ద్వారా కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే దెన్ ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. దెన్ ఈ స్ట్రాటజీ మార్కెట్ మూనే కాదు విక్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా మనం అడ్వాంటేజ్ని తీసుకోవచ్చు. ఈవెన్ ఈ వీడియోలో చెప్తున్నది కూడా ఒక సింగిల్ స్ట్రాటజీ అయితే కాదు, మల్టిపుల్ స్ట్రాటజీసే చెప్పబోతున్నాను. కానీ మీరు అన్ని స్ట్రాటజీస్ని విడివిడిగా గుర్తుంచుకోవాల్సిన నీడ్ లేదు. నేను మీకు ఒక అవుట్లైన్ చెప్తాను, ఒక స్ట్రక్చర్ చెప్తాను, సో దట్ మీరు ఈ స్ట్రాటజీస్ అన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. అండ్ ఏ టైంలో ఏది అవసరం అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. విత్ మన ఇంట్రోతో మన మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. నేను మీ రేవంత్. ఇవాల్టి వీడియోలో
క్యాలెండర్ స్ప్రెడ్స్ అలాగే డయాగ్నల్ స్ప్రెడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో క్యాలెండర్ స్ప్రెడ్స్ లో ఉన్న డిఫరెంట్ స్ట్రాటజీస్, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ అండ్ వాటిలో ఏది ఎక్కువ అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసింది అది మాట్లాడుకుంటూ, అలాగే డయాగ్నల్ స్ప్రెడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ క్యాలెండర్ స్ప్రెడ్ కి డయాగ్నల్ స్ప్రెడ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం ఛానల్ ని విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నా, ఎప్పటి నుంచో చూస్తుండి సబ్స్క్రైబ్ ఎందుకు ఇప్పుడు చేయడం మళ్ళీ చేద్దాం అనుకొని వెయిట్ చేస్తున్నా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా మనం చేస్తున్న కంటెంట్ రిలేటెడ్ గా మన వాళ్ళు ఇంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని కూడా మాకు అర్థమవుతుంది. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కంటెంట్ మీరు తెలుసుకోవాలనుకుంటేనే, ఓన్లీ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే మాత్రమే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ఎట్ ఎనీ పాయింట్ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న డేటా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా, వాల్యుబుల్ గా అనిపిస్తున్నా, వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ ఉన్న కంటెంట్ ని మాట్లాడుకుందాం, తర్వాత నా వ్యూ నేను మీతో షేర్ చేస్తాను ఈ స్ట్రాటజీస్ రిలేటెడ్ గా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏంటి, డయాగ్నల్ స్ప్రెడ్ అంటే ఏంటి, క్యాలెండర్ స్ప్రెడ్ లో కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ ఉంటుంది, పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ ఉంటుంది, అండ్ కాల్ అండ్ పుట్ ని కంబైన్ చేస్తున్న డబుల్ క్యాలెండర్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. సేమ్ అలాగే డయాగ్నల్ స్ప్రెడ్లో కూడా కాల్ అండ్ పుట్ అండ్ కంబైన్డ్ ఆఫ్ కాల్ అండ్ పుట్తో కూడా డయాగ్నల్ స్ప్రెడ్ని అయితే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మొదట క్యాలెండర్ స్ప్రెడ్ అలాగే డయాగ్నల్ స్ప్రెడ్ కూడా డిఫరెన్స్ని గమనిద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ని గమనించండి, డిఫరెన్స్ మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. క్యాలెండర్ స్ప్రెడ్కి నేను తీసుకున్న ఎగ్జాంపుల్, 5th ఆగస్ట్ ఒక కాల్ని సెల్ చేశాను, 12th ఆగస్ట్ ఒక కాల్ని బై చేశాను. గమనిస్తే ఆ రెండు స్ట్రైక్ ప్రైజ్లు కూడా ఒకటే. సో సేమ్ స్ట్రైక్ ప్రైజెసే, డిఫరెంట్ ఎక్స్పైరీస్. ఇప్పుడు నేను అనుకుందాం, ఇప్పుడు ఉన్నదైతే ఆగస్ట్ 21, కాకపోతే ఆగస్ట్ 5th ఎక్స్పైర్ అవబోతున్న కాంట్రాక్ట్లో నేను ఉంటే, ఆ వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ని సెల్ చేసి నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ని బై చేస్తే అది క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు. సో క్యాలెండర్లో మనకి వీక్స్ ఉంటాయి కదా, సో ఒక వీక్లో ఉన్నది మనం సెల్ చేసి ఇంకొక వీక్లో ఉన్నది బై చేస్తుంటే అది క్యాలెండర్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ డయాగ్నల్ స్ప్రెడ్ ఏంటి, ఇది ఏదైనా కొత్తదా అంటే కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద క్యాలెండర్ స్ప్రెడ్. కాకపోతే మీరు గమనిస్తే పై దానికి కింద దానికి డిఫరెన్స్, పైన స్ట్రైక్ ప్రైజెస్ సేమ్గా ఉన్నాయి కానీ కింద స్ట్రైక్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో పైన మనం 5th ఆగస్ట్ 16,500 కాల్ని సెల్ చేస్తుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళి 16,500 కాల్నే మళ్ళీ బై చేస్తున్నాం, సేమ్ స్ట్రైక్ ప్రైస్ని మెయింటైన్ చేస్తున్నాం. కానీ డయాగ్నల్లో అలా కాదు, ఏ స్ట్రైక్ ప్రైస్ని అయితే మనం సెల్ చేస్తుంటామో నియర్ వీక్ ఎక్స్పైరీలో 5th ఆగస్ట్ ఎక్స్పైరీలో సెల్ చేస్తున్నాం కదా 16,500, నెక్స్ట్ వీక్స్లోన మనకు నచ్చిన కాల్ని మనం బై చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎక్స్పైరీలో ఉండదు, బికాస్ రెండు స్ట్రాటజీస్లో కూడా మనం డిఫరెంట్ ఎక్స్పైరీస్నే తీసుకుంటాం. మెయిన్ డిఫరెన్స్ అంతా కూడా స్ట్రైక్ ప్రైజెస్లో వస్తుంది. క్యాలెండర్ స్ప్రెడ్లో సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, ఎక్స్పైరీస్ మారుతాయి, కానీ ఇక్కడ ఎక్స్పైరీస్ మారుతాయి అండ్ స్ట్రైక్ ప్రైజెస్ కూడా మారుతాయి. మన కంఫర్ట్ని బట్టి, మన వ్యూని బట్టి డయాగ్నల్ స్ప్రెడ్లో స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనకి వీక్లీ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, మంత్లీ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్స్ ఉంటాయి, వీక్లీ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్స్ ఉంటాయి. మరి ప్రెసెంట్ మనం ఉన్న వీక్లో ఉన్నది సెల్ చేసి నెక్స్ట్ వీక్ది బై చేయాలా, లేదు ప్రెసెంట్ ఉన్నది సెల్ చేసి ప్రెసెంట్ వీక్ది సెల్ చేసి ఆ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని బై చేయాలా, ఆర్ ప్రెసెంట్ ఉన్న మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని సెల్ చేసి నెక్స్ట్ మంత్ ఉన్న ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని బై చేయాలా. మేము పర్సనల్గా చూస్తున్నంత వరకు వీక్లీనైనా మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మంత్లీనైనా మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీన్స్ ఈ వీక్ కాంట్రాక్ట్ని మీరు సెల్ చేస్తుంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ని బై చేయండి, ఆర్ ఈ మంత్ కాంట్రాక్ట్ని మీరు సెల్ చేస్తుంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ని మీరు బై చేయండి. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నా రిజల్ట్స్ సిమిలర్గానే ఉంటున్నాయి. బట్ ఈ వీడియోలో నేను తీసుకుంటున్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా వీక్లీ కంపారిజన్లోనే ఉంటుంది. మీన్స్ ప్రెసెంట్ మనం ఎక్స్పైర్ అవుతున్న వీక్లో ఉన్నది సెల్ చేస్తాను, నెక్స్ట్ వీక్లో ఉన్నది నేను బై చేస్తాను. సో ఫస్ట్ కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సో కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ 5th ఆగస్ట్ ఎక్స్పైర్ అవుతున్న 34,800 కాల్ని నేను ఒకటి సెల్ చేశాను. క్యాలెండర్ స్ప్రెడ్ అంటే స్ట్రైక్ ప్రైస్ మారుతుందా మారదా, మారదు. కాబట్టి నెక్స్ట్ వీక్ వెళ్ళి 34,800 కాలే, స్ట్రైక్ ప్రైస్ మారలేదు బట్ ఎక్స్పైరీ మారింది 12th ఆగస్ట్, సో అదొకటి బై చేస్తున్నాను. సో సేమ్ స్ట్రైక్ డిఫరెంట్ ఎక్స్పైరీ కాల్స్తో చేస్తున్నాం కాబట్టి ఇది కాల్ క్యాలెండర్ స్ప్రెడ్. అండ్ ఈ పే ఆఫ్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాక్స్ లాస్ అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ అని కనిపిస్తుందా, ఒకవేళ మీరు చూస్తున్నా సరే ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది అనుకోకండి, మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ మ్యాక్స్ లాస్ ఇది డిఫరెంట్ కేస్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు మ్యాక్స్ లాస్ ఎలా తీసుకున్నారంటే, మనం ఎంతది అమ్ముతున్నాం, మనం ఎంతది కొంటున్నాం. సో కొంటునే దానికే మనం డబ్బులు ఎక్కువ పెడుతున్నాం కదా. సో కొంటున్నది ఎంత కొంటున్నాం, 535 కొంటున్నాం, అమ్ముతున్నది ఎంతకు అమ్ముతున్నాం, 360కి అమ్ముతున్నాం. డిఫరెన్స్ ఎంత ఉంది, నియర్లీ 175 పాయింట్స్ దగ్గరగా వస్తుంది. 175 మల్టిప్లైడ్ బై 25 చేశారనుకోండి 4,375 దగ్గరగా వచ్చేస్తుంది. సో మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి అదంతా జీరో అయిపోతుందని సాఫ్ట్వేర్ అనాలిసిస్ చేసి మీకు 4,375 లాస్ అని చెప్తుంది.
కానీ ఇది రియాలిటీ కాదు. ఇవాళ డేట్ August 21. నేను ఇది మార్నింగ్ రికార్డ్ చేసిన, బట్ ప్రీవియస్ వీక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అనుకుందాం ప్రెసెంట్ August 5th ఎక్స్పైరీ కాంట్రాక్ట్ వీక్ రన్ అవుతుంది. సో ఈ వీక్ ఎక్స్పైరీ అవుతున్న August 5th ఎక్స్పైరీలో ఉన్న 50 ప్రీమియంని సెల్ చేశారు. నెక్స్ట్ వీక్ 12th August ఎక్స్పైరీ ఉన్న 150 ప్రీమియం ఉన్న ఒక పుట్ని బై చేశారు. 50 ప్రీమియం ఈ వీక్ది సెల్ చేశారు, 150 ప్రీమియం నెక్స్ట్ వీక్ది బై చేశారు. సో మార్కెట్ మీరు స్ట్రాటజీని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడుందో అక్కడే ఉండిపోతే మీరు సెల్ చేసిన 50 ప్రీమియం జీరో అయిపోతుంది. మీరు బై చేసిన ఈ 150 ప్రీమియం ఏమవుతుంది? జీరో అయిపోతుందా? జీరో అయిపోయింది అనుకుందాం. సో 50 మీకు జీరో అయింది, 150 మీకు జీరో అయింది. కానీ ఇది మీరు సెల్ చేశారు, ఇది మీరు బై చేశారు. సో 150 మీరు పెట్టారు, 50 మీరు సంపాదించారు. అల్టిమేట్గా 100 దగ్గరగా మీరు లాస్ అయి ఉంటారు ప్రీమియం. సో నెట్ లాస్ మీకు ఎంత? మ్యాక్సిమం 100 పాయింట్స్. కానీ మీరు బాగా ఆలోచిస్తే మనం సెల్ చేస్తున్నది ఈ వీక్ ఎక్స్పైర్ అయ్యేది, బై చేస్తున్నది నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అయ్యేది. సో మార్కెట్ ఎక్కడుందో అక్కడే ఉండిపోయినా ఈ వీక్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతున్నప్పుడు ఈ వీక్కి సంబంధించి మనం సెల్ చేసిన 50 ప్రీమియం మాత్రమే జీరో అవుతుంది. ఆ 150 ప్రీమియం ఉందా? డే బై డే మార్కెట్ అక్కడే ఉండిపోతూ ఉంటే నెక్స్ట్ వీక్ కాదు నెక్స్ట్ మంత్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ కూడా పడుతూ ఉంటాయి, బట్ జీరో అవ్వవు కదా. సో మనం ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రీవియస్ డేస్లో మనం ఎంతకు బై చేస్తున్నాం, ఎంతకు సెల్ చేస్తున్నాం, మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం మ్యాక్స్ లాస్ అని చూస్తూ వచ్చాం. కానీ ఈ స్ట్రాటజీలో ఎగ్జాక్ట్గా మీరు నా మ్యాక్స్ లాస్ ఎంత, నా మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత అనేది చూడలేరు. ఒక ఎస్టిమేట్ చేయొచ్చు. 4-5 వీక్స్ మీరు ఈ స్ట్రాటజీస్ని ఫాలో అయితే మీరు ఒక ఎస్టిమేట్ని చేయొచ్చు. సో మ్యాక్స్ లాస్ ఎంత ఉండొచ్చు, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు అని ఒక ఎస్టిమేట్ అయితే చేయొచ్చు. కానీ ఈవెన్ మీరు పే ఆఫ్ గ్రాఫ్లో చూస్తున్న ఒక ఎస్టిమేట్ అయితే కనిపిస్తుంటుంది, కానీ ఎగ్జాక్ట్ కాదు అది. ఎగ్జాక్ట్గా ఇది మన మ్యాక్స్ లాస్, ఎగ్జాక్ట్గా ఇది మన మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఉండదు. నెక్స్ట్ వీక్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఉంది చూసారా, మనం బై చేసిన కాంట్రాక్ట్. మార్కెట్ అక్కడే ఉంటే ప్రెసెంట్ సెల్ చేసిన కాంట్రాక్ట్ 50లో సెల్ చేసాం అనుకుంటున్నామా, అది జీరో అవుతుంది. కానీ నెక్స్ట్ 150 ఎంత ఫాలో అవుతుంది, ఎంత డికే అవుతుంది అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. వోలటిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, ఇండెక్స్ ఎలా మూవ్ అయిందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పైరీకి ఎంత ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మనం బై చేసిన నెక్స్ట్ వీక్ ప్రీమియం ఎంత డికే అవుతుంది అనేది ఎగ్జాక్ట్ గా మనం ఎస్టిమేట్ చేయలేము. అలా చేయలేనప్పుడు మ్యాక్స్ లాస్ ఎంత, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత అనేది డిఫైన్డ్ గా ఉండదు. కానీ మ్యాక్స్ లాస్ కి ఒక లిమిట్ ఉంటుంది మనకి, అంతకు మించి మనం లాస్ అయితే అవ్వం. బికాస్ మనం హెడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ సెల్ చేస్తున్నాం, ఈ వీక్ లో సెల్ చేసిన దానికి నెక్స్ట్ వీక్తో మనం హెడ్ చేస్తున్నాం. కాబట్టి మ్యాక్స్ లాస్, అన్లిమిటెడ్ లాస్ అనే ఒక కాన్సెప్టే ఇక్కడ ఉండదు. బట్ ఏ లాస్ అయితే వస్తుందో అది డిఫైన్డ్గా ఇంత ఉంటుందని అయితే మనం ఎస్టిమేట్ చేయలేం. సో మనం బై చేసింది కంప్లీట్గా జీరో అవుతుందని ఒక మైండ్ సెట్ కూడా మనకి స్ట్రాటజీని స్టార్ట్ చేసినప్పుడు వస్తుంది. సో సెల్ చేసిందే 50, బై చేసినది 150 అని. కానీ అల్టిమేట్గా ఈ 50 జీరో అయ్యేటప్పటికి 150 జీరో అవ్వదన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఈ క్యాలెండర్ స్ప్రెడ్ చేస్తున్నది ఎందుకో తెలుసా? ఇక్కడ మనం నియర్ వీక్ది సెల్ చేస్తున్నాం కదా, మన ఎయిమ్ అది జీరో అవ్వడం, అది లోయెస్ట్ వ్యాలీలో క్లోజ్ అవ్వడం. సో అది లోయెస్ట్ వ్యాలీలో క్లోజ్ అయితే మనకి ఇక్కడ మనం సెల్ చేసింది బాగా పడిపోయి ఉంటుంది, 360 పాయింట్స్ దగ్గరగా పడిపోయి ఉంటుంది. ఓకే, మరి మనం బై చేసిన 535 కూడా జీరో అయిపోయి ఉంటుందా? ఒకవేళ అక్కడే క్లోజ్ అయిపోయింది అనుకుందాం, మార్కెట్ అయిపోయి ఉంటుందా? అవ్వదు. ఎందుకు? అది ఇంకొక ఎక్స్పైరీకి సంబంధించింది. 5th ఆగస్ట్కి ఈ కాంట్రాక్ట్ మాత్రమే జీరో అవుతుంది, ఈ కాంట్రాక్ట్ ఇంకా ఉంటుంది. బట్ న్యూట్రల్లో ఉంటే 535 కొంతవరకు డౌన్ అయి ఉంటుంది. ఈ 535 ఎంత పడుంటుంది అనేది మార్కెట్ ఒక మూవ్ని బట్టి, అండర్లైంగ్ ఉన్న కండిషన్స్ లైక్ నెంబర్ ఆఫ్ డేస్ ఇంకా ఎంత ఉన్నాయి, విక్స్ ఎంత ఉంది, ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి 535 ఎంత ఫాలో అయి ఉంటుంది అండ్ దాని ద్వారా మనకి ఎంత లాస్ అయి ఉంటాం అనేది గెస్ట్ చేయడం కష్టం. కాబట్టే చెప్తున్నాను, మ్యాక్స్ లాస్ అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ని ఎగ్జాక్ట్గా డిఫైన్డ్గా ఎంత ఉంటుందని మనం చూడలేం. ఇది నేను అగైన్ మళ్ళీ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అడ్జసెంట్గా పక్కనే ఉన్న వీక్స్తోనూ ట్రై చేయండి, లేదంటే పక్కనే ఉన్న మంత్స్తోనూ ట్రై చేయండి. ఎగ్జాంపుల్, ఆగస్టు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ది సెల్ చేస్తుంటే సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ది బై చేయండి, సేమ్ స్ట్రైక్ ప్రైజెస్. అప్పుడు అది క్యాలెండర్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ కాల్స్నే యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి అది కాల్ క్యాలెండర్ స్ప్రెడ్. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ కిందకి వెళ్తున్నా, మార్కెట్ పైకి వెళ్తున్నా ఒక పాయింట్ వరకు మనం ప్రాఫిట్లోనే ఉంటాం, ఒక పాయింట్ వరకు. కానీ ఒక పాయింట్ తర్వాత నుంచి మనకు లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ లాస్ ఇక్కడ చూపిస్తున్నంత లాస్ అయితే కాదు, 4300 లాస్ అయితే కాదు. వాళ్ళు కంప్లీట్గా మనం బై చేసింది జీరో అయింది, సెల్ చేసింది జీరో అయింది, అప్పుడు ఎంత లాస్ వస్తుందని వేస్తున్నారు. కానీ ఇది జీరో అయ్యే పాయింట్కి ఇది జీరో అవ్వదు, ఎంతో కొన్ని పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రాటజీలో యాక్చువల్గా లాస్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. అండ్ దీనికి ఖర్చు అయ్యే డబ్బులు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ని తీసుకున్నాం అనుకోండి. ఆగస్ట్ లాస్ట్ వీక్ ఉన్నాను కాబట్టి ఆగస్టు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో 35,100 కాల్ని సెల్ చేస్తున్నాను 290 పెట్టి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇమీడియట్ వీక్ ఏమవుతుంది, సెప్టెంబర్ 2nd ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ అవుతుంది. సెప్టెంబర్ 2nd ఎక్స్పైర్ అవుతున్న వీక్లీ కాంట్రాక్ట్లో
496 పెట్టి సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉన్న ఒక కాల్ని సెల్ చేస్తున్నాను. ఈ రెండు చేయడానికి నియర్లీ 32,100 రూపీస్ దగ్గరగా బ్రోకర్ మన దగ్గర నుంచి మనీని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒక థీమ్ని అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం? నియర్గా ఉన్న ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని సెల్ చేసి ఆ నెక్స్ట్ ఉన్న కాంట్రాక్ట్ బై చేయడానికి వెనకున్న థీసిస్ ఏంటి, మీన్స్ లాజిక్ ఏంటి? నియర్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్కి థీటా డికే ఎక్కువగా ఉంటుందా ఉండదా? థీటా అంటే టైం వాల్యూ. అందుకే కదా మనకి ఎక్స్పైరీ టైంకి వచ్చేసరికి ఇది 0 అవుతుంది, కానీ ఇది 0 అవ్వదు. రెండు అవుట్ ఆఫ్ ద మనీ అయినా సరే ఇది 0 అవుతుంది, ఇది 0 అవ్వదు. మనం ఏం చేయాలని చూస్తున్నాం అంటే ఈ స్ట్రాటజీ ద్వారా నియర్ వీక్ సెల్ చేసిన కాంట్రాక్ట్ని 0 చేసి అండ్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటే నెక్స్ట్ వీక్లో ఉన్న కాంట్రాక్ట్ ద్వారా మనం కొంతవరకు నష్టపోతాం, అక్కడ కొంత డిసడ్వాంటేజ్ వస్తుంది. కానీ నియర్ వీక్లో మనం గెయిన్ అయ్యే పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి, నెక్స్ట్ వీక్లో మనం లూజ్ అయ్యే పాయింట్స్ కంటే. సో అది మనకి నెట్ ప్రాఫిట్ ఇస్తుంది. కానీ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది అనుకుంటే ఈ స్ట్రాటజీ ఎందుకు చేయడం? స్ట్రాంగ్యులర్ స్ట్రాటజీలో చేసుకుంటాం కదా. యాక్చువల్గా ఈ స్ట్రాటజీని ఫాలో అవడానికి మెయిన్ థీమే వోలటైలిటీ పెరుగుతుంది అనుకుంటే, అది సింపుల్గా మనం విక్స్ అని చూస్తుంటామా, అది పెరిగితే దీనికంటే కూడా నియర్ వీక్ కంటే కూడా ఆ నెక్స్ట్ వీక్స్లోనే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, వీగా ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టే మార్కెట్లో ఏదైనా వోలటైల్ కండిషన్ కనిపిస్తుంది, ఏదైనా రిజల్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ కమింగ్ డేస్లో రాబోతున్నాయి అనుకుంటే ఈ స్ట్రాటజీని ఎంప్లాయ్ చేశారంటే అండర్లైన్గా వోలటైలిటీ పెరుగుతూ ఉండే కొద్దీ, ఆ విక్స్ పెరుగుతూ ఉండే కొద్దీ రెండు ప్రీమియమ్స్ పెరుగుతాయి. సో ఇక్కడ ప్రీమియం ఒక 15 పాయింట్స్ దగ్గరగా పెరిగితే ఇక్కడ ఒక 20 పాయింట్స్ దగ్గరగా. నేను జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను, ఎగ్జాక్ట్ అని కాదు. ఇక్కడ కంటే ఇక్కడ మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో న్యూట్రల్లో ఉంటే అడ్వాంటేజ్ వస్తుందని స్ట్రాటజీ మనకు చెప్తూ ఉంటుంది, కానీ దీన్ని బేస్ చేసుకుని ఈ స్ట్రాటజీని ఎంప్లాయ్ చేయొద్దు. ప్రెసెంట్ విక్స్ చాలా లో లెవెల్స్లో ఉంది, 10, 12, 13 ఈ రేంజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా పడడానికి ఛాన్సెస్ తక్కువ. విక్స్ ఇక్కడ నుంచి పెరుగుతుంది విక్స్ అనే ఒక ఒపీనియన్ ఉన్నా, ఆర్ ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, ఈ మంత్ ఎండ్లో రిజల్ట్స్ ఉన్నాయి, మన రిజల్ట్స్కి దగ్గర అయ్యే కొద్దీ ఆ స్టాక్ ఆప్షన్స్లో వోలటైలిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కంపెనీ రిలేటెడ్గా మంచి బజ్ ఉంటే వోలటైలిటీ పెరుగుతుంది, అండర్లైన్గా ఉన్న అసెట్లో వోలటైలిటీ పెరుగుతుంది అనుకుంటే ఈ ఆప్షన్ స్ట్రాటజీ బెస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ వోలటైలిటీ పెరగాలి, అది ఒక రేంజ్లోనే ఉండాలి. యూజువల్గా ఏదో ఒక సైడ్ మూవ్ అయితేనే మనకు వోలటైలిటీ వస్తుంది. ఏదో ఒక సైడ్ మూవ్ అవ్వకుండా మనకు వోలటైలిటీ పెరగాలంటే ఏదో ఒక ఈవెంట్ ఫ్యూచర్లో ఉండాలి మనకి. సేమ్ అలాగే పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ కూడా. ప్రెసెంట్ వీక్కి సంబంధించిన ఒక పుట్ని సెల్ చేస్తాం, నెక్స్ట్ వీక్ ఆర్ కమింగ్ ఎక్స్పైరీస్లో ఉన్న ఒక పుట్ని మనం బై చేస్తాం. స్ట్రైక్ ప్రైస్ సేమ్గానే ఉంటుంది, ఎక్స్పైరీస్ డిఫరెంటే. డయాగ్నల్లోను క్యాలెండర్లోను ఎక్స్పైరీస్ డిఫరెంటే, కానీ క్యాలెండర్లో స్ట్రైక్ ప్రైస్ సేమ్గా ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్న కాన్సెప్టే, సేమ్ కాన్సెప్టే పుట్ క్యాలెండర్ స్ప్రెడ్లో కూడా. పైకి వెళ్తున్న ఒక పాయింట్ వరకు అడ్వాంటేజ్ ఉంటుంది, కిందకి వెళ్తున్న ఒక పాయింట్ వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ లెవెల్ని దాటి మూవ్ అవుతుంటేనే మనకి లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ లాస్ అనేది మనకి ఫిక్స్డ్గానే ఉంటుంది, కానీ ఇక్కడ కనిపిస్తున్నంత లాస్ ఉండదు. సో ఇది కనిపిస్తుంది, చెప్పాను కదా ఇందాక, ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే వస్తుందని. సో నియర్ది సెల్ చేస్తున్నాం, నెక్స్ట్ అది బై చేస్తున్నాం. ఇలా పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ చేయడానికి మన దగ్గర నుంచి 32,000 అడుగుతున్నారు. అండ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేదే డబుల్ క్యాలెండర్ స్ప్రెడ్ అనమాట. సో ఇది కూడా మనం డిఫరెంట్ కాంబినేషన్స్తో చేయొచ్చు, బట్ వీక్లీ కాంబినేషన్స్ లైక్ ఈ వీక్కి సంబంధించింది సెల్ చేసి నెక్స్ట్ వీక్కి సంబంధించింది బై చేస్తే అది ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, ప్రెసెంట్ మనం 5th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో ఉన్నాం అనుకుందాం. ఆ వీక్కి సంబంధించిన 34,800 కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ వీక్కి వెళ్ళి 34,800 పుట్ అండ్ కాల్ని బై చేస్తున్నాం. సో ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైజెస్ని ఎక్కడా కూడా చేంజ్ చేయట్లేదు, నియర్ వీక్లో వాటిని సెల్ చేస్తున్నాం. ఆ నెక్స్ట్ వీక్స్లో ఉన్న కాంట్రాక్ట్స్ని, సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాంట్రాక్ట్స్ని బై చేస్తున్నాం. లాజిక్ నేను ఇందాకే మీతో చెప్పాను, ఇవి ఎక్స్పైర్ అయ్యే పాయింట్కి ఇవి అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటే ఇవి 0 అవుతాయి, కానీ ఇవి 0 అవ్వవు. అలానే ఇక్కడే ఉండిపోయి ఉంటాయా? మార్కెట్ న్యూట్రల్గా ఉంటే ఖచ్చితంగా ఇవి ఫాలో అయి ఉంటాయి, కానీ వీటికంటే తక్కువగా ఫాలో అయి ఉంటాయి. సో ఇక్కడ ఏ ప్రీమియం అయితే మనం కలెక్ట్ చేస్తున్నామో అంత ప్రీమియం అయితే ఇక్కడ మనం నష్టపోం. కానీ మన లాజిక్ న్యూట్రల్గా మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇది 0 చేసేసి మీన్స్ దీంట్లో ఎక్కువగా గెయిన్ అయ్యి దీంట్లో తక్కువగా నష్టపోయి ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉండాలనేది మన లాజిక్ కాదు. ఇక్కడ మన లాజిక్ న్యూట్రల్గా మార్కెట్ ఉంటుంది, బట్ ఏదో ఒక ఈవెంట్ కానీ విక్స్ చాలా తక్కువగా ఉంది, నెక్స్ట్ వోల్టాలిటీ కారణంగా ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు న్యూట్రల్గా ఉంటుంది. అలాగే విక్స్ కూడా పెరుగుతుంది, వోల్టాలిటీ కూడా పెరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాం. అప్పుడు మాత్రమే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. లేదనుకుంటే స్ట్రాడిల్స్ ఆర్ స్ట్రాంగిల్స్ అవే చేసుకోవచ్చు, అవే మనకి మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. కాబట్టి కేవలం న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలా? అవసరం లేదు. మరి ఇప్పుడు మాట్లాడుకున్న డబుల్ క్యాలెండర్ స్ప్రెడ్, ఇందాక మాట్లాడుకున్న కాల్ క్యాలెండర్ అండ్ పుట్ క్యాలెండర్ స్ప్రెడ్లో ఏది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అది కూడా ఈ వీడియో ఎండింగ్ లోపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ ప్రీవియస్గా చూస్తున్నట్టే ప్రెసెంట్ మనం ఉన్నది ఆగస్ట్ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీలో అక్కడ ఉన్న 35,100 పుట్ అండ్ కాల్ని సెల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న వీక్ సెప్టెంబర్ 2 ఎక్స్పైర్ అవుతున్న వీక్లీ కాంట్రాక్ట్ డేటా అక్కడ ఉన్న 35,100 పుట్ అండ్ కాల్ని మనం బై చేస్తున్నాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం.
సో మార్కెట్ మనం అనుకున్న పాయింట్లోనే ఉంటే మనకేం పెద్ద లాస్ ఉండదు. కానీ మార్కెట్ ఒక డైరెక్షన్లో అలా మూవ్ అయిపోతూ వెళ్ళిపోయింది అనుకోండి, మనం బై చేసిన ప్రీమియం పెద్దది కదా. సో సెల్ చేయడం కారణంగా మనం సంపాదిస్తున్నది 330 పాయింట్స్ దగ్గరగా, అండ్ బై చేయడం కారణంగా మనం స్పెండ్ చేస్తున్నది 504 పాయింట్స్ దగ్గరగా. ఓవరాల్గా మనం నెట్ 174 పాయింట్స్ దగ్గరగా మార్కెట్కి పే చేసాం. సో ఈ 174 పాయింట్స్ ఇన్ ద వర్స్ట్ కేస్ మనం కోల్పోవడానికి పాసిబిలిటీ ఉంది. కానీ 174 జీరో అవుతుందా? అవ్వదు. మార్కెట్ ఎటు వెళ్తున్నా జీరో అయితే అవ్వదు, ఎంతో కొంత పాయింట్స్లో ఉంటుంది. దీనికి కూడా జనరల్గా ఫాలో అయ్యే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఫైనల్గా మా ఒపీనియన్ ఈ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఎలా ఉంటుందనేది కూడా మీకు చెప్తాను. సో అడ్జస్ట్మెంట్స్ ఈ 3 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే, సో ప్రీవియస్గా మాట్లాడుకున్న అడ్జస్ట్మెంట్స్కి రిలేటెడ్గానే ఉంటాయి ఇవి కూడా అడ్జస్ట్మెంట్స్ అనేటివి. ఎగ్జాంపుల్ అనుకుందాం, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంది, మనం అనుకున్న రేంజ్ కాకుండా డౌన్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంది అనుకుంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 174 ప్రీమియం కదా. మీన్స్ మనం సెల్ చేసిన దాంతో కంపేర్ చేస్తే బై చేసిన దాంట్లో మనం 174 ప్రీమియం ఎక్కువగా పెట్టాం కదా. సో దాన్ని 2తో డివైడ్ చేయండి. సో ఎగ్జాక్ట్గా 2తో డివైడ్ అవ్వకపోతున్నా నియర్గా ఉన్న నెంబర్ని తీసుకోండి. 2తో డివైడ్ చేశారనుకోండి 87 ప్రీమియం వస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఎంత ఉందో, ఒకవేళ మీరు అనుకున్న రేంజ్ని దాటి మార్కెట్ ఓ సైడ్ మూవ్ అయిపోతూ ఉంటే ఆ డిఫరెన్స్ డివైడెడ్ బై 2 ఎంత ప్రీమియం అయితే వస్తుందో అంత ప్రీమియంతో ఆపోజిట్గా ఉన్నవి సెల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు డౌన్ సైడ్కి వెళ్తుంది కాబట్టి మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం సెల్ చేయాలి? కాల్ సెల్ చేయాలి. ఒకవేళ అదే టాప్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటే ఏం సెల్ చేయాలి? పుట్ సెల్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్. 174 కోల్పోతాం కదా, 174తోనూ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కదా అంటే మీ మ్యాక్స్ లాస్ 174 ఎటువంటి పరిస్థితుల్లోనో కాదు. ఎందుకంటే ఇది జీరో అవుతుంది కానీ ఇది జీరో అవ్వదు. కాబట్టి 50% దగ్గరగా మనం కోల్పోతున్నాం ఆ డిఫరెన్స్లో అనుకొని మీరు అడ్జస్ట్మెంట్ని చేయండి. మీరు పెంచే కొద్దీ లైక్ 150, 160 అలాంటి ప్రీమియమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే రివర్స్ అయితే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎప్పుడు మనకి తక్కువే. కాబట్టి ఆ చేసిన అడ్జస్ట్మెంట్లోనే లాస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రీమియం డిఫరెన్స్ డివైడెడ్ బై 2 ఎంత ప్రీమియం అయితే వస్తుందో ఆ ప్రీమియంతో మనం అడ్జస్ట్మెంట్ని చేయొచ్చు. ఇది కాల్ క్యాలెండర్ స్ప్రెడ్కి పుట్ క్యాలెండర్ స్ప్రెడ్కి సిమిలర్గానే ఉంటుంది. ఇది ఒక సెట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సెకండ్ సెట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ని ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఒకటి మనం సెల్ చేసాం, ఇంకొకటి మనం బై చేసాం. దీంట్లో ఒకటి స్టేబుల్గా ఉంచి ఇంకొకటి మూవ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, మార్కెట్ పైకి వెళ్ళిపోతూ ఉందనుకోండి, మీకు ఇది పడిపోతూ ఉంటుంది, ఇది ఎలాగో జీరో అవుతుంది, ఇది ఇంకా ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం 34,700 పుట్ని ఎగ్జిట్ అయ్యి 34,800, ఇంకా పెరుగుతుంటే 34,900, ఇంకా పెరుగుతుంటే 35,000 అలా పుట్ని పైకి తీసుకువెళ్తూ రావచ్చు. అలా ఇక్కడున్న మన పుట్ని కూడా స్లోగా మార్కెట్తో పాటు టాప్ సైడ్కి తీసుకువెళ్తూ ఉండొచ్చు. అలా మార్కెట్ వెళ్తూ ఉంటే మనకి పైకి తీసుకొస్తున్న పుట్స్ ద్వారా కూడా ఎక్కువ డికే ఉంటుంది. కాబట్టి తద్వారా మనకి ఇక్కడ లాస్ కంటే కూడా మంచి ప్రాఫిట్స్ని అలా పుట్ని టాప్ సైడ్కి మూవ్ చేయడం ద్వారా మనం పొందొచ్చు. ఓకే, 34,700 నుంచి 800, 800 నుంచి 900, 900 నుంచి 35,000 అలా మారుస్తూ వెళ్తున్నాను. సడన్గా మార్కెట్ రివర్స్ అయితే సో ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటే, సెల్ పొజిషన్ని స్టేబుల్గా ఉంచి సెల్ పొజిషన్ని మార్చకుండా బై పొజిషన్ ఉంది చూసారా, 504 ఉంది చూసారా, దాన్ని వెనక్కి తీసుకువెళ్ళచ్చు 34,600కి, 34,500కి, 34,000కి అలా వెనక్కి తీసుకువెళ్ళి మార్కెట్ అగైన్ రివర్స్ అవుతుందన్న ఒక ఒపీనియన్ మనకు క్రియేట్ అయినప్పుడు మళ్ళీ మన పొజిషన్ దగ్గరికి రావచ్చు అనమాట. సో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే బై పొజిషన్ని కిందకి తీసుకువెళ్ళండి. రిస్క్ తీసుకోగలను, నేను యాక్టివ్గా ఉన్నాను, చూడగలను అనుకుంటే సెల్ పొజిషన్ని ఎటు సైడ్కి వెళ్తుంటే మీకు ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయో ఆ సైడ్కి మీరు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పుడు డయాగ్నల్ స్ప్రెడ్ గురించి మాట్లాడుకుందాం. క్యాలెండర్ స్ప్రెడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో లాజిక్ ఉంది. లైక్ రేంజ్ బౌండ్లో ఉంటుంది అండ్ వోల్టాలిటీ ఆర్ విక్స్ పెరిగితే మనం అడ్వాంటేజ్ని పొందొచ్చు కాబట్టి క్యాలెండర్ స్ప్రెడ్ని యూజ్ చేస్తాం. మరి డయాగ్నల్ స్ప్రెడ్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఇది కంప్లీట్గా వ్యూ బేస్డ్ అనమాట. ఎగ్జాంపుల్, ప్రెసెంట్ ఉన్న ఎక్స్పైరీ, మనకి దగ్గరగా ఉన్న ఎక్స్పైరీలో 34,700 పుట్ని సెల్ చేసి ఇక కమింగ్ వీక్స్లో మన వ్యూని బట్టి ఏదో ఒక పుట్ని మనం బై చేయొచ్చు. 34,700 సెల్ చేసి 34,700 బై చేస్తే అది క్యాలెండర్ స్ప్రెడ్ అయిపోతుంది, పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ అయిపోతుంది. కానీ 34,600, 500, 400, 300, 34,000 కూడా మనం బై చేయొచ్చు. దీనికి ఇందాక పుట్ క్యాలెండర్ స్ప్రెడ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి? అక్కడ మీరు గమనిస్తే మనం సెల్ చేస్తున్న దానికంటే బై చేస్తున్నది పెద్దదిగా ఉంటుంది. ఒకవేళ మనకు ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అయితే బై చేసిన దాంట్లో లాస్ అవడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఏ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతున్నా మన లాస్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి, మనం సెల్ చేస్తున్నది బై చేస్తున్నది సేమ్గా అయినా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇంకొక 100 పాయింట్స్ తక్కువకి వెళ్ళారంటే మనం సెల్ చేస్తున్న దానికంటే బై చేస్తున్నది చిన్నదైపోతుంది. మార్కెట్ కేవలం ఒక సైడ్ వెళ్తేనే మీకు పెద్ద లాస్ ఉంటుంది, ఇంకొక సైడ్ వెళ్తే మోస్ట్లీ మీకు లాస్ లేకుండా కూడా మీరు స్ట్రాటజీని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీరు 34,200 పుట్ని సెల్ చేశారనుకుందాం.
అది 300 దగ్గర ఉంది అనుకుందాం. సెల్ చేస్తున్న దానికంటే బై చేస్తున్నది చిన్నదైంది. ఇప్పుడు మార్కెట్ పైకి పెరగడం స్టార్ట్ చేసింది. ఒక 1000-2000 పాయింట్స్ పెరిగింది అనుకోండి. మీరు బై చేసిన దానికంటే సెల్ చేసిందే పెద్దదైనప్పుడు అల్టిమేట్గా మీరు ప్రాఫిట్లోనే కదా ఉంటారు మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంటే. కానీ పుట్ క్యాలెండర్ స్ప్రెడ్లో అలా చేయడానికి పాసిబిలిటీ ఉందా? చేయకూడదు. ఎందుకు? క్యాలెండర్ అంటేనే సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉంచాలి. కానీ డయాగ్నల్లో మనకి ఇష్టం వచ్చిన స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి డయాగ్నల్ స్ప్రెడే బాగుంది కదా అనుకుంటే ఇది పైకి వెళ్తుంటే దానికంటే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ కిందకు వస్తుంటే వచ్చే లాస్ కూడా అంత హెవీగానే ఉంటుంది. బికాస్ మీరు సెల్ చేస్తున్న దానికి బై చేస్తున్న దానికి గ్యాప్ పెంచేశారు. ప్రెసెంట్ ఒక స్ట్రైక్ ప్రైస్ రిలేటెడ్గా మెయింటైన్ అవుతున్న ప్రీమియం కంటే నెక్స్ట్ వీక్స్లో ఆర్ నెక్స్ట్ కమింగ్ ఎక్స్పైరీస్లో ఆ ప్రీమియం కంటే తక్కువ ప్రీమియమే మీరు కావాలనుకుంటుంటే ప్రెసెంట్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ నుంచి కొంత వెనక్కి వెళ్ళాలి. అలా వెనక్కి వెళ్ళే ప్రయత్నంలో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ పెంచేస్తున్నారు. సెల్కి బైకి మధ్యలో గ్యాప్ పెంచేస్తున్నారు. సో మార్కెట్ ఒకవేళ మీరు సెల్ చేసిన ఆప్షన్ సైడ్ కానీ మూవ్ అయితే, మీన్స్ పుట్ సైడ్ కానీ ఇప్పుడు కానీ మూవ్ అయితే క్యాలెండర్ స్ప్రెడ్స్లో వస్తున్న లాస్ కంటే చాలా ఎక్కువ లాస్ ఉంటుంది. సో క్యాలెండర్ స్ప్రెడ్ ఏంటి? న్యూట్రల్ టు కొంత మూవ్ అయితే, సో కొంత టాప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అయితే కొంత అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు వ్యూ బేస్డ్గా తీసుకుంటున్నారు కాబట్టి ఒక డైరెక్షన్లో వెళ్తే మీకు లాస్ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ క్యాలెండర్ స్ప్రెడ్. కానీ ఇంకొక డైరెక్షన్లో వెళ్తే లాస్ కూడా అలానే ఎక్కువగా ఉంటుంది. సో ఇది కన్ఫామ్గా మనకు ఒక వ్యూ ఉంది, ఒక స్ట్రాంగ్ వ్యూ ఉంది అనుకుంటేనే డయాగ్నల్ స్ప్రెడ్కి వెళ్ళాలి. ఐ సజెస్ట్ బిగినర్స్ ఇదైతే టచ్ చేయొద్దు. సో ప్రెసెంట్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉన్న అక్కడున్న 35,100 పుట్ని సెల్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ వెళ్ళి 35,100 కాదు 34,700 ఇంకొంత దూరంగా వెళ్ళి ఒక పుట్ని బై చేస్తున్నాను. సో సెల్ చేసిన ప్రీమియం కంటే కూడా బై చేసిన ప్రీమియం చిన్నది. ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్ళిపోతే నాకు ఎటువంటి లాస్ కూడా ఉండదు. ఈవెన్ రేంజ్ బౌండ్ టు కొంతవరకు డౌన్ సైడ్కి మోతున్నా ప్రాఫిట్లో ఉంటాను. కానీ హ్యూజ్ ఫాల్ కనిపించి డౌన్ సైడ్కి ఎక్కువగా ఫాల్ అవుతుంటే మాత్రం లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ పుట్ క్యాలెండర్ స్ప్రెడ్. ఇందాక మాట్లాడుకుంది డయాగ్నల్ పుట్ స్ప్రెడ్, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది డయాగ్నల్ కాల్ స్ప్రెడ్. ఈ పాటికే మీకు ఒక లాజిక్ అర్థమై ఉండాలి. డయాగ్నల్ అంటున్నాం కాబట్టి డిఫరెంట్ ఎక్స్పైరీస్, డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్, వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంచాలి, ఎంత దూరంకి వెళ్ళాలి అనేది కంప్లీట్గా మన వ్యూ బేస్డ్గానే ఉంటుందన్నమాట. మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంటే మీకు లాస్ అనేది ఉండదు. కొంత తక్కువ ప్రాఫిట్తోనే స్ట్రాటజీ క్లోజ్ అవుతుంది. అలా కాకుండా రేంజ్ బౌండ్లో ఉంటున్నా మీకు ప్రాఫిటే ఉంటుంది. కానీ మీకు ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అయితే ఎక్కువ లాస్ ఉంటుంది. బికాస్ మీ సెల్కి బైకి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి అదే ఎక్కువ లాస్కి గురి చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది డయాగ్నల్ కాల్ స్ప్రెడ్. 35,100 కాల్ని సెల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ గా ఉంటున్న సెప్టెంబర్ 2nd వీక్ 35,500 కాల్ ని బై చేస్తున్నాను. దీనికి మనకి 36,300 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇక రెండింటిని కంబైన్ చేస్తే డయాగ్నల్ డబుల్ స్ప్రెడ్. ఈ నియర్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ సంబంధించిన కాల్ అండ్ పుట్ ని సెల్ చేస్తాం. సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ కాదు, మనకు నచ్చిన స్ట్రైక్ ప్రైజెస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో వాటిని బై చేస్తాం. టోటలీ 6 స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయి కదా. ఇండివిజువల్ గా ఒక్కొక్క స్ట్రాటజీని కూడా చాలా డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ చాలా ఎక్స్ప్లెనేషన్తో మాట్లాడుకోవచ్చు. బట్ మా ఎక్స్పీరియన్స్లో ఈ స్ట్రాటజీకి మరీ అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన నీడ్ అయితే లేదు. ఏ స్ట్రాటజీస్ అయితే ఇంపార్టెంటో వేటి ద్వారా మనం ఎక్కువ గెయిన్ చేయగలమో వాటి గురించి మనం స్టార్టింగ్లోనే చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. బట్ వీటి ద్వారా కూడా అడ్వాంటేజ్ ఉంది. కానీ 6 స్ట్రాటజీస్ని మనం యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. ఒకే ఒక్క స్ట్రాటజీ మనకి ఇంపార్టెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ మనం అర్థం చేసుకుంటే చాలు. అండ్ ఈ డయాగ్నల్ డబుల్ స్ప్రెడ్ని మనం ఫాలో అవ్వాలంటే 48,000 ఖర్చు అవుతుంది. మీరు గమనిస్తే క్యాలెండర్ స్ప్రెడ్స్కి డయాగ్నల్ స్ప్రెడ్స్కి ఇంచుమించు ఒకే మనీయే మనకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడుకుందాం. ఒక మేజర్ క్వశ్చన్ రిలేటెడ్గా ఆల్రెడీ మనం వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఈ వీక్ది సెల్ చేసి నెక్స్ట్ వీక్ది బై చేయాలా, ఈ వీక్ది సెల్ చేసి ఈ మంత్ ఎండ్ది బై చేయాలా, ఈ వీక్ది సెల్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆర్ ఈ మంత్ది సెల్ చేసి నెక్స్ట్ మంత్ది బై చేయాలా. ఇలా మనకి మల్టిపుల్ పర్మిటేషన్ కాంబినేషన్స్ వస్తాయి కదా. సో ఎక్కడున్నది సెల్ చేసి ఆ నెక్స్ట్ ఏ వీక్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలని ప్రీవియస్గానే మనం వీడియోలో డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్ అయితే జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది కాకుండా మీకు రావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్, అదంతా బాగుంది, ఎట్ ద మనీ దగ్గర ఉన్నవి సెలెక్ట్ చేయాలా, ఇన్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీయా. సో ఎలాంటి వ్యూ ఉన్నప్పుడు ఎక్కడున్నో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి వ్యూ లేకపోతే మార్కెట్ న్యూట్రల్గానే ఉంటుందని మీరు అనుకుంటే ఎట్ ద మనీవి సెలెక్ట్ చేయండి. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బికాస్ మీరు ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీ వ్యూ ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మీ వ్యూ ఎలా ఉందనే దాన్ని బట్టి మీరు ఇలా సెలెక్ట్ చేయాలి. ఎట్ ద మనీవి మీరు సెలెక్ట్ చేస్తున్నారంటే మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వదు, ఒక రేంజ్లోనే ఉంటుందని మీరు అనుకుంటున్నట్టు. సో మార్కెట్ న్యూట్రల్ టు ఇంకొంత ఎక్కువగానే పడుతుంది. సో డౌన్ సైడ్ ఉంటుంది మూవ్, టాప్ సైడ్ కాదు, డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే పుట్ క్యాలెండర్ స్ప్రెడ్లో అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి ఈ వీక్ ఎక్స్పైర్ అవబోతున్న కాంట్రాక్ట్ని సెల్ చేసి నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అవబోతున్న కాంట్రాక్ట్ని బై చేస్తారు. ఆర్ మార్కెట్ ఒక న్యూట్రల్లోనే ఉంటుంది, అక్కడి నుంచి ఇంకొంత పెరుగుతుంది అనుకుంటే కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి అక్కడ ఈ వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాల్ని ఒకటి సెల్ చేసి నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అవబోతున్న కాల్ని ఒకటి బై చేస్తారు. ఓకేనా. సో ఎట్ ద మనీ,
మీకు న్యూట్రల్ వ్యూ ఉంటే, అవుట్ ఆఫ్ ద మనీ న్యూట్రల్ టు కొంత డైరెక్షనల్ వ్యూ ఉంటే వీటిని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఎక్కడివి సెలెక్ట్ చేస్తున్నామని. యూజువల్గా మనకి స్ట్రాటజీ అనగానే ఇప్పుడున్నది సెల్ చేసి నెక్స్ట్ ఇది బై చేయండి అనేది కనిపిస్తుంటుంది. బట్ మనకున్న వ్యూ ప్రకారంగా ఏ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేయాలనేది మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఐడియా వస్తుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. అండ్ ఇందాకే అనుకున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ ఎగ్జాక్ట్గా మనం డిఫైన్ చేయలేం, బికాస్ సెల్ చేస్తున్నది 0 అవుతుంది, కానీ ఆ బై చేస్తున్నది ఎంత పడుతుంది అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని స్ట్రాటజీస్లో కల్లా కొంత బెటర్ అడ్వాంటేజ్ని క్రియేట్ చేసేది పుట్ క్యాలెండర్ స్ప్రెడ్. కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ ఎందుకు క్రియేట్ చేయదు? ఎందుకంటే మనం స్ట్రాంగిల్ మాట్లాడుకున్నాం. స్ట్రాంగిల్ మాట్లాడుకుంది ఏంటి? మార్కెట్ న్యూట్రల్గా ఉంటుందని. ఇక్కడ ఈ స్ట్రాటజీ కూడా మార్కెట్ న్యూట్రల్గా ఉంటుందని ఒక కేస్ని సాటిస్ఫై చేస్తుంది. మార్కెట్ కేవలం న్యూట్రల్గానే ఉంటుంది, విక్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు అనుకుంటే స్ట్రాంగిల్ చేయొచ్చు. ఇంకా మంచి కాన్ఫిడెన్స్ ఉంటే స్ట్రాడిల్ చేయొచ్చు. మరి ఈ స్ట్రాటజీ ఎందుకు చేస్తున్నాం? విక్స్ పెరుగుతుందని. చెప్పండి, మార్కెట్ పెరుగుతూ ఉంటే విక్స్ పెరుగుతుందా, ఆర్ మార్కెట్ సడన్గా డ్రాప్ అవుతుంటే విక్స్ పెరుగుతుందా? మార్కెట్ పడితేనే విక్స్ పెరుగుతుంది. ఎందుకని? మీరు చూడండి, మార్కెట్లో 300-400 పాయింట్స్ మూవ్ అయితే మార్కెట్ ఒకసారి సడన్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఆర్ ఈవెన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళలో కూడా పెద్ద ప్యానిక్ ఉండదు, కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో కూడా, ఎస్ మనం పెట్టినవి ఇలా పెరుగుతున్నాయని. బట్ వన్స్ మార్కెట్ ఒక 300-400 పాయింట్స్ సడన్గా ఫాలో అయిందంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి అలర్ట్ అవుతారు, ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏదైనా ప్యానిక్ క్రియేట్ అవుతుందా, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం అనే ఒక ఫియర్ ఉంటుంది కదా, ఆ ఫియర్నే మనం వోల్టాలిటీలో మెజర్ చేస్తాం అనమాట. సో మార్కెట్ పడినప్పుడు విక్స్ పెరుగుతుంది, కాబట్టి మార్కెట్ కిందకి వెళ్తున్నా మనకు అడ్వాంటేజే. అలా కిందకి వెళ్తుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో విక్స్ కూడా మనకు పెరుగుతుంది. కాబట్టి డౌన్ సైడ్కి వెళ్తుందన్న వ్యూ, అండ్ ప్రెసెంట్ విక్స్ చాలా లో లెవెల్స్లో ఉంది, అండ్ కమింగ్ డేస్లో వస్తున్న ఏదో ఒక ఈవెంట్ ఆ విక్స్ని పెంచుతుంది అనుకుంటే మాత్రం ఈ స్ట్రాటజీ మనకి బెటర్గా వర్క్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ అంటే ఇక మనకి ఎక్కువ డ్రాస్టిక్గా ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, అక్కడ కూడా ఒక లిమిట్, ఒక రేంజే. బట్ టాప్ సైడ్కి కాదు డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే ఇంట్రాడే సెషన్స్లో కూడా మనకి లాస్ని చూపించదు అనమాట అంత ఈజీగా, విక్స్ పెరుగుతూ ఉంటే. న్యూట్రల్ స్ట్రాటజీస్లో మనకి విక్స్ పెరుగుతూ ఉంటే కొన్నిసార్లు లాస్ కనిపిస్తూ ఉంటుంది న్యూట్రల్గా ఉంటున్న మార్కెట్. కానీ ఇక్కడ మార్కెట్ న్యూట్రల్ టు కొంత కిందకి పడుతుంది అనుకుంటే దాని ద్వారానూ అడ్వాంటేజ్, అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ కిందకి పడుతుంటే విక్స్ కూడా పెరుగుతుంది, కాబట్టి దాని ద్వారా కూడా మీరు అడ్వాంటేజ్ని పొందొచ్చు. సో న్యూట్రల్గా ఉంటూ విక్స్ పెరుగుతున్నా, మార్కెట్ కింద పడితే మోస్ట్ ఆఫ్ ద కేస్ కూడా విక్స్ పెరుగుతుంది, కాబట్టి ఈ 2 కేసెస్లో కూడా అడ్వాంటేజ్ని అయితే పొందొచ్చు. కానీ మిగిలినవి చూసారనుకోండి, లైక్ డబుల్ క్యాలెండర్ స్ప్రెడ్ కానీ కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ కానీ, దాంట్లో మనకి అడ్వాంటేజ్ పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వదు. కాబట్టి వీటన్నిటిలో కల్లా ఎక్కువ అడ్వాంటేజ్ని మనకు క్రియేట్ చేసేది పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ మీరు పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ని ఎంప్లాయ్ చేసినా మార్కెట్ కొంతవరకు పైకి వెళ్తున్నా మీరు కొంత ప్రాఫిటబుల్గానే ఉంటారు. సో ఎక్కడుందో అక్కడ కిందకే కాదు, కొంత పైకి వెళ్తున్నా ప్రాఫిటబుల్గా ఉంటారు. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నెగ్లెక్ట్ చేయడం కారణంగా మనకు వస్తున్న ప్రాఫిట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక ఈవెంట్ ఆర్ రిజల్ట్స్ ఉన్నాయనుకొని, ఈ మంత్ ఎండింగ్లో ఉన్నాయనుకొని మీరు ఈ మంత్ స్టార్టింగ్లోనే స్ట్రాటజీని స్టార్ట్ చేశారు, వోల్టాలిటీ పెరిగింది, మీకు మంచిగా ప్రాఫిట్స్ కూడా కనిపిస్తున్నాయి, ఇప్పుడే ఇంత ఉందంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా వోల్టాలిటీ పెరుగుతుందేమో అనుకొని రిజల్ట్ ఆర్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ క్యాలెండర్ స్ప్రెడ్ని హోల్డ్ చేయొద్దు. ఆర్ ఈవెంట్ కంప్లీట్ అయింది ఇప్పుడే రిజల్ట్ వచ్చింది అనుకున్నప్పుడు కూడా ఈ స్ట్రాటజీని ఎంప్లాయ్ చేయొద్దు. విక్స్ ఆర్ వోల్టాలిటీ ఎప్పుడైతే పడుతుందని మీరు అనుకుంటుంటారో, సో ఒక ఈవెంట్ అప్పుడే కంప్లీట్ అయింది, మోస్ట్లీ వోల్టాలిటీ డౌన్ అవుతుందనే ఒక ఒపీనియన్ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ స్ట్రాటజీని ఎంప్లాయ్ చేయడం ద్వారా మనకి ఎటువంటి అడ్వాంటేజ్ కూడా ఉండదు. ఈవెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఈవెంట్ కంప్లీట్ అయ్యేలో వోల్టాలిటీ పెరుగుతుంది, దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అలా అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత మీకు ప్రాఫిట్స్ ఉంటే, ఇప్పుడే ఇలా ఉందంటే ఈవెంట్ ఒక రిజల్ట్ బయటకు వస్తే ఇంకా వోల్టాలిటీ పెరుగుతుందేమో అనుకొని మాత్రం ఉంచొద్దు. కొన్నిసార్లు పెరుగుతుంది, బై ఎండ్ ఆఫ్ ద డే ఆ వోల్టాలిటీ అనేది మోస్ట్లీ సెటిల్ అయిపోతుంది. కాబట్టి వోల్టాలిటీ పెరిగితే మనం అడ్వాంటేజ్ తీసుకుని ఈ స్ట్రాటజీని ఆ పాయింట్లో, వోల్టాలిటీ పడే పాయింట్లో మనం హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. ఈవెంట్కి ముందే, మోస్ట్లీ ఈవెంట్కి ఒక రోజు ముందే కూడా ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి, బాగా వోల్టాలిటీ పెరిగిపోయిందని మీకు అనిపిస్తే కూడా. బికాస్ మంది కొంత న్యూట్రల్ కదా, ఏదో ఒకసారి ఎక్కువగా కూడా మూవ్ అవ్వకూడదు కదా, సేఫ్ సైడ్. ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు కూడా ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి ఇఫ్ వోల్టాలిటీ ఆ పాయింట్కే బాగా పెరిగింది అనుకుంటే. లేదు రిజల్ట్స్ ఇచ్చే పాయింట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, బట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిజల్ట్ అనుకుందాం ఇవాళ వస్తుంది అనుకుంటే ఇవాళ మాత్రం హోల్డ్ చేయొద్దు, దానికి ముందు రోజే ఎగ్జిట్ అవ్వండి. బికాస్ ఏ పాయింట్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారో మనకు తెలియదు, కాబట్టి రిజల్ట్స్కి ముందే మార్కెట్లో ఆ పొజిషన్ని స్క్వైర్ ఆఫ్ చేయండి. బికాస్ ఆఫ్టర్ రిజల్ట్స్ మోస్ట్లీ వోల్టాలిటీ అనేది డౌన్ అవుతుంది. క్యాలెండర్ స్ప్రెడ్లో ఏం చేస్తున్నాం, ఈ వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్నాం, నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఉంటున్న కాంట్రాక్ట్స్లో ఏదో ఒక కాంట్రాక్ట్ని బై చేస్తున్నాం.
సో దాని ద్వారా మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? మార్కెట్ న్యూట్రల్గా ఉంటే ప్రెజెంట్ ఉన్న వీక్ సంబంధించింది జీరో అయిపోతుంది, అది ఎంతో కొంత పడి ఉంటుంది, నెట్ మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. కానీ కేవలం న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటే ఇది చేయాలా? నీడ్ లేదు. స్ట్రాంగిల్, స్ట్రాడిల్, అయాన్ కాండర్, అయాన్ ఫ్లై ఇవి చేసుకోవచ్చు. విక్స్ పెరుగుతుందని మనకు ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విక్స్ తగ్గుతుందని మనకు ఒక వ్యూ ఉంటే, విక్స్ పడుతుందని ఒక వ్యూ ఉంటే, విక్స్ పెరుగుతుందని ఈ స్ట్రాటజీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చేయొచ్చా? మీన్స్ ప్రెజెంట్ ఉన్నది మనం బై చేసి, ప్రెజెంట్ వీక్ ఎక్స్పైర్ అవుతున్నది బై చేసి, నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అవుతున్నది మనం సెల్ చేయొచ్చా? ప్రీవియస్గా మాట్లాడుకుంది క్యాలెండర్ స్ప్రెడ్ అయితే మరి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చేస్తున్నది షార్ట్ క్యాలెండర్ స్ప్రెడ్ అవుతుంది. మేం ప్రాక్టికల్గా గమనించిన దాని ప్రకారం క్యాలెండర్ స్ప్రెడ్, అందులోనూ పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ వల్ల అడ్వాంటేజ్ ఉంది, కానీ షార్ట్ క్యాలెండర్ స్ప్రెడ్ వల్ల అడ్వాంటేజ్ లేదు. షార్ట్ క్యాలెండర్ స్ప్రెడ్లో మన వ్యూ ఏంటనుకుంటున్నాం? క్యాలెండర్ స్ప్రెడ్లో విక్స్ పెరుగుతుందని చేస్తున్నాం, షార్ట్ క్యాలెండర్ స్ప్రెడ్లో విక్స్ పడుతుందని చేస్తున్నాం. విక్స్ పడుతుంది, మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుంది అనుకుంటే స్ట్రాంగిల్, స్ట్రాడిల్ కంటే కూడా మంచి స్ట్రాటజీ ఇంకొకటి ఎంటైర్ ఆప్షన్ స్ట్రాటజీస్లో ఎంత వెతికినా మీకు కనిపించదు. విక్స్ బాగా పెరిగింది, ఇక్కడి నుంచి విక్స్ పడడానికే కానీ పెరగడానికి పెద్ద ఛాన్సెస్ లేవనుకుంటే దెన్ స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్తోనే ప్లే చేయండి మార్కెట్లో. అండ్ అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏవైతే అడ్జస్ట్మెంట్స్ నేను చెప్పానో సో జస్ట్ అలా చెప్పి వదిలేయచ్చు, బట్ నేను చెప్పాలనుకుంటుంది మేము ప్రాక్టికల్గా మార్కెట్లో చూసిన దాని ప్రకారం పర్టికులర్గా ఈ స్ట్రాటజీకి అడ్జస్ట్మెంట్స్ వర్క్ అవ్వట్లేదు. అంటే వర్క్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు అడ్జస్ట్మెంట్స్కి మనం ఎంత డబ్బుల్ని ఖర్చు పెడుతున్నాం, ఎంత టైం ఆ స్ట్రాటజీలో ఉంటున్నాం, సో ఆ ఎఫర్ట్స్కి మీన్స్ మనం పెడుతున్న డబ్బులకు వస్తున్న రిటర్న్ అండ్ మనం ఎంత టైం ఆ స్ట్రాటజీని హోల్డ్ చేస్తున్నాం, ఆపర్చునిటీ కాస్ట్ ఎంత, వీటన్నిటిని చూసుకుంటే మేము చూస్తున్నంత వరకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మాకు అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఏ మాత్రం మీరు అలర్ట్గా లేకపోయినా లాసే పెరుగుతుంది ఈ అడ్జస్ట్మెంట్స్ కారణంగా. కాబట్టి నా సజెషన్, ఏదైనా మీకు రాంగ్ అయ్యి లాస్ వస్తుంది అనుకుంటే, మ్యాక్స్ లాస్ లిమిటెడే బట్ లాస్ వస్తుంది అనుకుంటే మ్యాక్స్ లాస్ వరకు వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. మ్యాక్స్ లాసే కదా అని మ్యాక్స్ లాస్ వరకు వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. మీకు ఒక వ్యూ ఉంటుంది కదా, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకున్నారు, కొంతవరకు వెళ్తుంది అనుకొని అవుట్ ఆఫ్ ద మనీలో పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ని స్టార్ట్ చేశారు, అది వెళ్ళట్లేదు, టాప్ సైడ్కి వెళ్తుంది, ఇంపార్టెంట్ లెవెల్ పైన సస్టైన్ అయింది, ఆ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బులిష్గా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు, ఎక్కువగా వెళ్తుంది అనుకుంటున్నారు టాప్ సైడ్ కొంత కాకుండా, మరి అప్పుడు పుట్ క్యాలెండర్ స్ప్రెడ్ ఉంచడానికి లాజిక్ లేదు కదా. అలా మీ వ్యూ చేంజ్ అయిందన్నప్పుడు మీరు బయటకు వచ్చేయండి. అలాగే ఏదైనా ఈవెంట్ ఆర్ అవుట్కమ్ ఉంది, దానికంటే 1 డే బిఫోరే మీరు మార్కెట్లోంచి ఆ స్ట్రాటజీని క్లోజ్ చేయండి. సో అడ్జస్ట్మెంట్స్ కంటే వ్యూ మారినప్పుడు కానీ ఆర్ ఈవెంట్ బేస్డ్గా ఎంటర్ అయితే ఆ ఈవెంట్కి ముందు కానీ ఎగ్జిట్ అవ్వడం అనేది బెటర్. ఎగ్జిట్ చెప్తున్నారు, మరి ఎంట్రీ మీరు మోస్ట్లీ ఫ్రైడేస్లో ఎంటర్ అవ్వండి. ఇది వీక్లీ చేస్తుంటే థర్స్డే కంప్లీట్ అయిపోతుందా, ఫ్రైడే మీకు కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ కొత్త కాంట్రాక్ట్లో ఉన్నది సెల్ చేయండి, ఆ నెక్స్ట్ వీక్ ఉన్నది బై చేయండి. వీక్లీ అయితే. మంత్లీ అయితే ఎవ్రీ మంత్ కాంట్రాక్ట్ మనకి ఆ మంత్ ఒక థర్స్డే క్లోజ్ అయిపోతుంది కదా, అలా థర్స్డే క్లోజ్ అయిపోయిన తర్వాత ఫ్రైడే వస్తుంది కదా, ఆ ఫ్రైడే ఆ రెస్పెక్టివ్ కాంట్రాక్ట్ని సెల్ చేసి ఆ నెక్స్ట్ మంత్ ఉన్న కాంట్రాక్ట్ని బై చేయండి మంత్లీ చేయాలనుకుంటే. సో ఫ్రైడే మార్నింగ్ 10 బిఫోర్ ఈ పొజిషన్స్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రైడే నా నెక్స్ట్ కమింగ్ డేస్లో తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు, బట్ కొన్ని టర్మ్స్ని మనం ఉంచుకుంటే డిసిప్లైన్డ్గా స్ట్రాటజీస్ని ఫాలో అవ్వచ్చు కాబట్టి నేను ఫ్రైడే అంటున్నాను. సో ఫ్రైడే నేను మిస్ అయ్యాను, నెక్స్ట్ కమింగ్ డేస్లో తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు కూడా. సో ఫైనలీ మన స్ట్రాటజీ అయితే కంప్లీట్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చినట్లయితే అండ్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే, ఇఫ్ ఈ వీడియో మీకు వాల్యూని క్రియేట్ చేసింది అని మీరు అనుకుంటుంటే తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని, స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఒక స్మాల్ రిమైండర్, ఇన్ ఫ్యూచర్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకొని డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తుంటే, వెబ్సైట్ కాకుండా మన రిఫరల్ లింక్స్, ఛానల్ రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ అండ్ హాలిడేస్లో టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా మన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.